హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం లాస్ట్ ఆఫ్ అస్ ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ని చూద్దాం. ఎపిసోడ్ టైటిల్ వచ్చేసి ద ప్రిన్స్, అనగా తీసుకున్న డెసిషన్స్కి స్టిక్ అయి ఉండటం వలన ఈ ఎపిసోడ్లో మెయిన్గా జోల్కి ఎల్లీకి మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్ అండ్ ఎలా ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు సపరేట్ అయ్యారు అనే ఫ్లాష్ బ్యాక్ని ఫోకస్ చేస్తూ తీశారు. బేసికల్లీ లాస్ట్ 3 ఎపిసోడ్స్ బ్యాక్ టు బ్యాక్ రాడ్ తర్వాత జోల్ని తీసుకొచ్చి కాస్త వెళ్ళిపోతున్న జనాల్ని వెనక్కి తిరిగి చూసేలా చేసే ప్రయత్నం అయితే ఈ ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ని ఓపెన్ చేస్తే 1983లో టెక్సస్లో ఉన్న జోల్ అండ్ టామ్ యొక్క చైల్డ్హుడ్ నుంచి ఒక మూమెంట్ని చూపిస్తారు. వీళ్ళ ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట, ప్లేడ్ బై టోనీ డాల్టన్. టామీ వీడిని కొనడానికి ట్రై చేశాడు. అది వాళ్ళ ఫాదర్కి తెలిసిపోయి ఇప్పుడు తనని కొడతాడేమో అని భయపడుతూ ఉన్న టామీతో జోల్ నచ్చజెప్పి లోపలికి పంపిస్తాడు. వాళ్ళ ఫాదర్ వచ్చాక జోల్ ఆ నింద తన మీద వేసుకోవడానికి ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళ ఫాదర్ పోలీస్ ఆఫీసర్ అవడంతో నిజమేంటో ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. జోల్ అడ్డుకోవడానికి ట్రై చేసినప్పుడు తన ఫాదర్ ఇలా అని అంటాడు, నా ఫాదర్ నన్ను ఒకసారి కొట్టినప్పుడు నా జా డిస్ఫిగర్ అయిపోయింది, 2 months నా మౌత్ షట్ అయిపోయింది, నేను మీతో మరీ అంత క్రూరంగా లేను కదా, తన ఫాదర్ కంటే కూడా మందలించే పద్ధతిలో నేను కాస్త బెటర్గా ఉంటున్నాను, నువ్వు కూడా అలాగే నాకన్నా బెటర్గా ఉండు అంటూ చెప్పి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఎందుకుంది అన్నదానికి పే ఆఫ్ మనకి ఎపిసోడ్ ఎండింగ్లో ఇచ్చారు. ఆ సీన్ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం పే ఆఫ్ ఏంటి అని. ఆ నెక్స్ట్ సీన్ షిఫ్ట్ అయ్యి జోల్ అండ్ ఎల్లీ జాక్సన్ కాలనీకి వచ్చిన ఎర్లీ డేస్కి వెళ్తుంది. అనగా వచ్చిన 2 monthsకి సెత్ బార్ దగ్గరికి జోల్ వచ్చి ఎల్లీ 15th బర్త్డేకి వెనిలా ఫ్లేవర్ కేక్ కావాలంటూ తన దగ్గరున్న లెగోస్ని ట్రేడ్ చేస్తాడు. కేక్తో పాటుగా ఒక బోన్ని తీసుకుని వెళ్తాడు. ఈ బోన్తో అండ్ వుడ్తో ఎల్లీ బుక్లోని డ్రాయింగ్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ గిటార్ పైన కావు చేస్తాడు. మనకి ఇక్కడ ఒక మాత్ని కావు చేసినట్టు చూడొచ్చు. ఎలీ రూమ్లో పేపర్ పైన డ్రాయింగ్స్ కానీ మధ్యలో ఆమె టాటూస్ వేయించుకుంటుంది. అక్కడ కూడా ఆమె చేతి మీద మాత్ ఉంటుంది. ఈ మాత్స్ పైన ఎల్లీకున్న అబ్సెషన్ ఏంటనేది జోల్కి డౌట్ వచ్చిన మూమెంట్ గేల్ని కలిసి అడగ్గా మాత్స్ డెత్ని సింబలైజ్ చేస్తాయని అంటుంది. దాని అర్థం ఎల్లీ తాను ఒక ఇమ్యూన్ బీయింగ్ అవటం వలన ఎక్కడో ఫైర్ ప్లేస్ నుంచి ఎస్కేప్ అయినప్పుడు జోల్ చెప్పిన మాటలు సింక్ అవ్వట్లే అని ఫీల్ అయ్యి తాను అబద్ధం చెప్తున్నాడని సందేహిస్తుంది. వేరే ఇమ్యూన్ వాళ్ళు ఉన్నా కూడా తన బాడీ నుండి యాంటీబాడీస్ని చేసి ఆ వైరస్కి క్యూర్ కనిపెట్టి ఉంటే తన డెత్కి ఒక పర్పస్ ఉండేదని అబ్సెస్ అవుతుంది. ఇది కూడా మనకి ఎపిసోడ్ ఎండింగ్కి చూపించారు. గెటింగ్ బ్యాక్ ఎల్లీ తన బైట్ మార్క్స్ని కవర్ చేసుకునేందుకు గాను ఆ బైట్ మార్క్స్ ఏరియాని బర్న్ చేసేసుకుంటుంది. జోల్ అడగ్గా నేను మళ్ళీ హాఫ్ స్లీవ్స్ వేసుకోవాలి అందుకే అని సమాధానం ఇస్తుంది. సేమ్ ఇదే రెస్పాన్స్ ప్రీవియస్ ఎపిసోడ్లో డీనాకి తన ఇమ్యూనిటీ సీక్రెట్ రివీల్ చేసినప్పుడు కూడా చెప్తుంది. ఎల్లీ 15th బర్త్డే అండ్ జాక్సన్ కాలనీలో 1st బర్త్డేని స్పెషల్గా గుర్తుండేందుకు చాలానే ప్లాన్ చేస్తాడు. లెగో స్ట్రేట్ చేసి కేక్ తీసుకొస్తాడు. మాత్ని కావు చేసి గిటార్ గిఫ్ట్ ఇచ్చి సాంగ్ పాడతాడు. ఆ నెక్స్ట్ 1 year తర్వాత ఆమె యొక్క 16th బర్త్డేకి ఇంకా వైల్డ్గా ప్లాన్ చేసి ఆమెని వ్యోమింగ్ మ్యూజియంకి తీసుకెళ్తాడు. ఇక్కడ మనకు కనిపించే ఆ డైనోసార్ మూమెంట్ కానీ స్పేస్ పాట్ మూమెంట్ కానీ అడాప్టెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ గేమ్. ఇక్కడ ఎలీ జోల్తో ప్యాట్రోల్కి నేను కూడా వస్తా అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఆమె ఇంకా జస్ట్ 16 అంటూ పేషెంట్గా వెయిట్ చేయమని చెప్తాడు జోల్. ఆ నెక్స్ట్ 17th బర్త్డే సర్ప్రైజ్ చేద్దామని జోల్ కేక్తో ఎలీ దగ్గరికి వచ్చి చూస్తే ఆమె టాటూ వేయించుకుంటూ ఉంటుంది. ఇక్కడ జోల్ ఎలీని చాలా పొలైట్గా మందలించడానికి ట్రై చేసిన జోల్ కేర్ని లవ్ని ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్న ఎల్లీ కోప్పడిపోయి అలిగేసి తన బెడ్ని తీసుకుని ఈ ఇల్లు వదిలేసి గరాజ్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. జోల్ ఇక్కడ ఎల్లీ కోపంలో డెసిషన్ తీసుకుంది అనుకుంటాడు కానీ ఆమె కుక్ చేస్తుంది బాంబ్ పేల్చడానికని ఊహించడు. ఎల్లీ జోల్ని కన్ఫరెంట్ అయ్యి ఫైర్ ఫ్లైస్ ఇన్సిడెంట్ గురించి ఆమెకున్న డౌట్స్ అడిగేందుకు గాను ప్రాక్టీస్ అవుతుంది. ఆ నెక్స్ట్ 18th బర్త్డేకి జోల్ అండ్ ఎల్లీ వాళ్ళ ఫస్ట్ పెట్రోల్కి వెళ్తారు. వీళ్ళిద్దరూ కూడా ఇన్ఫెక్టెడ్ లేని ఏరియాకి తీసుకెళ్ళి ఎలీని ట్రైన్ చేద్దాం అనుకుంటాడు. కానీ గేల్ హస్బెండ్ అయిన యూజిన్ పెట్రోల్ టీమ్ అటాక్ అయిందని తెలిసి అటు వెళ్లాల్సి వస్తుంది. నువ్వు వద్దే బాబు వెనక్కి పో అన్నా కూడా వెనక వస్తుంది ఎల్లీ. అక్కడికి చేరుకున్నాక తెలిసేది ఏంటంటే యూజిన్కి బైట్ మార్క్స్ ఉన్నాయి. ఇంకా సేపట్లో అతను కూడా చేంజ్ అయిపోతాడు ఇన్ఫెక్టెడ్ బీయింగ్లా. బట్ ఈ లోపల అతను తన్ని కాలనీకి తీసుకెళ్ళమని తన వైఫ్తో మాట్లాడాలని ఉందని రిక్వెస్ట్ చేస్తాడు. తను టర్న్ అవ్వటానికి అట్లీస్ట్ ఇంకో 1 hour పడుతుందని, నన్ను కట్టేసి కాలనీకి తీసుకెళ్ళమని, చనిపోతాను ఇట్స్ ఆబ్వియస్ బట్ అట్లీస్ట్ గేల్కి కొన్ని విషయాలు చెప్పాలి అని రిక్వెస్ట్ చేస్తాడు యూజిన్. ఎల్లీ ఎందుకని జోల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. జోల్ ఎల్లీతో ప్రామిస్గా వీడిని చంపను, నువ్వు వెళ్ళి హార్సెస్ని తీసుకురా అని చెప్పి
ఎలిని పంపించి యూజిన్ని షూట్ చేసేస్తాడు. యూజిన్ బాడీని కాలనీకి తీసుకొచ్చి గేల్తో యూజిన్ లాస్ట్ మూమెంట్స్లో అసలు భయపడలేదంటూ తన వైఫ్కి తన లవ్ని కన్వే చేయమని చెప్పి తనకి తానే షూట్ చేసుకుని చనిపోయాడని జోల్ చెప్పగా అది అబద్ధం అంటూ ఎలి జోలే యూజిన్ని చంపేశాడు అని చెప్తుంది. ఇక్కడ జోల్ ప్రామిస్ చేసి మరీ యూజిన్ని చంపటం అనే ఈ మూమెంట్ ప్రీవియస్ సీజన్లో ఫైర్ ఫ్లైస్ గురించి చెప్పింది ప్రామిస్గానే నిజమేనా అని అడిగినప్పుడు కూడా జోల్ అవును నిజమే అని చెప్పిన మూమెంట్ని డౌట్ పడేలా చేస్తుంది. ఆ నెక్స్ట్ గ్యాదరింగ్లో డీనా కిస్ చేసినప్పుడు సెత్తో గొడవైన నైట్ ధైర్యం చేసి జోల్ దగ్గరికి వెళ్ళి అడిగేస్తుంది, ఇంకా ఇమ్యూన్ వాళ్ళు ఉన్నారా, ఆ రోజు నా నుంచి వైరస్కి క్యూర్ తీసేవాళ్ళ, ఫైర్ ఫ్లైస్ని చంపేసేవా అని అడుగుతుంది. జోల్ ఇక్కడ అవును చేశాను, ఛాన్స్ వస్తే ఇదంతా మళ్ళీ చేస్తానని రిపీట్ చేస్తాడు. ఎలి ఈ మూమెంట్లో తన లైఫ్ పర్పస్ని తన నుంచి దూరం చేశాడంటూ ఇమ్యూన్గా బ్రతకడం కాదు, ఈ వరల్డ్ని సేవ్ చేయడం నా పర్పస్, అది కాస్త నాశనం చేసేసామంటూ చెప్పుకొస్తుంది. ఇక్కడ వీళ్ళ కాన్వర్జేషన్స్లో నిజానికి ఇద్దరు వాళ్ళ వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్స్లో రైటే. జోల్ నా లవ్ ఎటువంటిదని నీకు అర్థం కాదు, ఐ లవ్డ్ యూ, ఆల్రెడీ ఒక డాటర్ని దూరం చేసుకున్న ట్రామాలో ఉన్నవాడు బిగ్గర్ పిక్చర్ని చూడలేడు. ఆబ్వియస్లీ ఎల్లియే అతనికి ఇంపార్టెంట్ అవుతుంది. ఇంకో పక్కన ఎల్లి తన లైఫ్కి తన డెత్తే మీనింగ్ని తెస్తుంది అని నమ్ముతుంది, అది కాస్త రూయిన్ అయిందంటూ బాధపడుతుంది. వెల్ ఎగ్జిక్యూటెడ్ సీన్ ఇది, నాకైతే నచ్చింది ఈ ఒక్క సీన్ మాత్రం. ఇక్కడ జోల్ నాకు తెలిసింది నేను చేశాను, నీకు ఛాన్స్ వచ్చినప్పుడు నువ్వు నాకన్నా బెటర్ చెయ్యు అంటూ తన ఫాదర్ డైలాగ్నే చెప్తాడు. దీని అర్థం తను కూడా ఒక పేరెంట్ అవ్వబోతుంది అని పసిగడతాడు. ఎందుకంటే డీనాని ఎలిని అబ్జర్వ్ చేస్తాడు. ఈ సీన్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ కట్ అయ్యి యాబీ వేటని కొనసాగిస్తున్న ఎల్లిని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని అయితే ఫినిష్ చేసేసారు. సో యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. బ్యాక్ టు బ్యాక్ రాడ్ ఎపిసోడ్ల తర్వాత ఈ ఎపిసోడ్ కొంచెం చిన్న రాడ్లా అనిపించింది. సో యా, మీకేమనిపించిందో మీ థాట్స్ అండ్ కమెంట్స్ని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.